హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ ధర్మాలు. సౌగంధిక పుష్పాల కోసం బయలుదేరిన భీముడికి ఏం జరిగింది? ఒకరోజు ద్రౌపది, భీముడు గంధమాధన పర్వతచర్యలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముడిని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు భీముడు బయలుదేరాడు. అలా వెళుతున్న భీముడికి కళకళలాడుతున్న కదలీవన ప్రవేశంలో ఒక కొలను కనిపించింది. అందులోని నీరు ఇంద్రనీల మాణిక్యరాశిలా మనోహరమై ప్రకాశించింది. భీమసేనుడు ఆ కొలనులో తనివితీరా జలకాలాడి తామరపువ్వులను నగలలా ధరించి వేలకొలది యోజనాల వరకు విస్తరించిన కదలీవనంలోకి ప్రవేశించాడు. ఉప్పొంగిన ఆనందంతో వీరశంఖం పూరించాడు. అప్పుడక్కడ జరిగిన అద్భుత సంఘటన గురించి వాయుపుత్రుడు సోదరుడికి ఎరుకపరచిన యుగ ధర్మాల గురించి ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. భీముడు పూరించిన ఆ ధ్వని గగనతలమంతటా